అందరికీ నమస్కారం. ఈరోజు మనం జనగామ జిల్లా పసరమొట్ల గ్రామానికి చెందిన గ్రామ పొలిటికల్ లీడర్ మరియు రైతు బిడ్డ అయినటువంటి రాజు గారితో మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. ఇతను గ్రామంలోనే వండుకుంటూ వినూత్నంగా అందరూ వ్యవసాయాన్ని మూస పద్ధతిలో చేసినట్టు కాకుండా వినూత్నంగా పిగ్ ఫామ్ ఎంచుకొని ఈరోజు లాభాల బాట పట్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రైతు బిడ్డ రాజుగారితో మనం ఈరోజు కలవడం జరుగుతుంది. వీరిని మనం ఏ విధంగా ఈ పిగ్ ఫామ్లో లాభాలు ఉన్నాయి, వీరు కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా జనగామ జిల్లాకు వచ్చేసి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అసలు వీరు రైతులను ఈ రంగంలోకి ప్రోత్సహించడానికి గల కారణం, అసలు రాజుగారు ఎందుకు ఈ పిగ్ ఫామ్ ఎంచుకున్నారు, దీనివల్ల ఎలాంటి లాభాలు గడిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్న, మీ వివరాలు ఒకసారి, మీ పూర్తి వివరాలు, మీరు ఎక్కడ చదువుకున్నారు, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మా విలేజ్ వచ్చి పసరమర్ల గ్రామం, జనగామ మండలం, జనగామ జిల్లా అండి. మేము గత 5 సంవత్సరాలుగా మా గ్రామంలో సర్పంచ్గా మా భార్య నేను ఎన్నో సేవలు చేసినాము. ఈ ఫామ్నే ఎందుకు ఎంచుకున్నామని అంటే, మనం అందరిలాగా ఒకే ఫామ్ చేయకుండా కొంచెం అందరు రైతుల కంటే డిఫరెంట్గా చేద్దామని, మళ్ళీ అది దాంతోపాటు ఈ మార్కెట్లో కూడా దీనికి ఎక్కువ విలువ ఉంది కాబట్టి, మంచి డెవలప్ అవుతున్న బిజినెస్ కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. మనం పందుల ఫామ్ అంటే అందరూ వాస్తవానికి నవ్వుతారు, ఈ పందులు పెంచుతారా అసలు అనేది మనం భాషలో కానీ మనం దాన్ని చులకనగా చూసి మాట్లాడతారు. అసలు ఇది పెట్టాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, పిగ్ ఫామ్ పెట్టాలనే ఆలోచన? అంటే సమాజం గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కాకుంటే ముందుగా నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అని అంటే, పిగ్ ఫామ్ పెట్టినప్పుడు మా ఇంట్లో వాళ్ళతోటే నేను ఒక 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డా. పిగ్ ఫామ్ పెడితే మా పిల్లలు వచ్చేసి వేరే వాళ్ళ గురించి నాకెందుకు, మా కుటుంబంలో జరిగిన విషయమే. పందుల ఫామ్ పెట్టేస్తే సర్పంచ్ రాజు అనే మాట తీసేసి పందుల రాజు అని అంటారు. వాళ్ళని నేను కన్విన్స్ చేసుకోవడానికే మ్యాక్సిమం నాకు ఒక 2 సంవత్సరాలు టైం పట్టింది. నా సర్పంచ్ పదవి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ టైంలో మేము ఏం చేసినామంటే, ఇక్కడైతే మీకు ఇబ్బంది అవుతుందొచ్చు, నేను వేరే ఊర్లో కొంచెం ల్యాండ్ కొనుక్కోనా లేకపోతే లీజుకు తీసుకున్నా అక్కడ ఏర్పాటు చేసుకుంటా. అక్కడైతే మన విలేజ్ వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, అక్కడ చేసుకుంటానంటే ఇక ఈయన అంత దూరం ఫామ్ పెట్టుకుంటే మళ్ళీ ఇంటికి రాడు, 24 గంటలు అక్కడే ఉంటాడు. పట్టుదల కొంచెం మా ఇంట్లో నా గురించి బాగా తెలుసు, ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకు వదిలేయడని. ఆ విధంగానే అక్కడనే ఉంటాడు పూర్తి టైం అని చెప్పేసి, వద్దు మన ఫామ్ దగ్గరనే పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. సొంత వ్యవసాయాలు దాన్ని నేను వాళ్ళని కన్విన్స్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. పందులు పెంచితేనే లాభాలు వస్తాయి, అసలు మార్కెట్లో వీటికి డిమాండ్ ఉన్నది అని చెప్పేసి మీకు ఎలా తెలిసింది, మొదలు మీరు ఎట్లా తెలుసుకున్నారు? నేను ఈ బిజినెస్ బాగుందని అంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ప్రస్తుతానికి ఇదే బిజినెస్లో ఒక 5 years నుండి చేస్తుండు. అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన అంటే నాకు లోపలికి వెళ్ళి ఏం చూడకపోయేది, బయట నుండే తెలుసుకునేది. ఆయన తోటి మాట్లాడినప్పుడు బాగానే ఉంటుందని, వాళ్ళ ఫామ్ సక్సెస్ఫుల్గా నడుస్తుందని తెలుసుకొని నేను దీని విషయంలో కొన్ని ట్రైనింగ్ తీసుకున్నా, కొన్ని ఫామ్లు విజిట్ చేసి కొన్ని ఫామ్ విజిట్ చేసిన తర్వాత ట్రైనింగ్ తీసుకొని తర్వాత మనం ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారన్నా, అసలు మీరు ఆ పద్ధతులు కానీ ఎంతవరకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి మీకు? నేను ట్రైనింగ్ వచ్చేసి స్వస్తిక్ పిగ్ ఫామ్ సతీష్ అద్వాన్ దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ ట్రైనింగ్ వచ్చేసి 3 రోజులు ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో మనము 3 రోజుల ట్రైనింగ్లో మనం ఒక 60 నుండి 70% మనం ఫామ్ పెట్టుకోవడానికి వాళ్ళు రెడీ చేసి పంపిస్తారు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఎమ్మటే నేను షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని ఫామ్ రన్ చేయడం జరిగింది. మీకు కావాల్సిన బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నా? మేము బ్రీడ్ వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి మంచి డెవలప్ ఉన్న బ్రీడ్ వచ్చేసి లార్జ్ వైట్ యాక్షేర్. ఆ బ్రీడ్ అయితేనే మనకు తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ మన ఇండియాలో కొంచెం సర్వే అవుతుంది. దాన్ని మేము పంజాబ్ నుండి తీసుకురావడం జరిగింది. పంజాబ్ వీటికి ఏం ఫుడ్ ఇస్తారు? వీటికి వచ్చేసి మేము ఫీడ్ వచ్చేసి మొక్కజొన్న, సోయా, తవుడు, DDGS, నూకలు ఇస్తాం. ఏ టైంకు వాటికి ఎంత ఇవ్వాలి, ఎంత అసలు ఎట్లా వాటికి ఎట్లా ఇస్తారు?
మేము ఫీడ్ వచ్చేసి మనకు 5 రకాలు ఉంటుంది. ఫ్రీ స్టార్టర్ ఉంటుంది, గోవర్ ఉంటుంది, ఫినిషర్ ఉంటుంది. ఓకే, ఈ 5 రకాలు ఆ పిల్లలు ఉండే స్టేజ్ని బట్టి మేము ఫీడ్ చేయడం జరుగుతుంది. అన్న అసలు ఏ బ్రీడ్ తీసుకొచ్చారు మీరు? ఎన్ని ఎనిమల్స్ మన షెడ్లోకి తీసుకురాచ్చారు? అసలు ఈ బ్రీడ్స్ ఎక్కడ దొరుకుతుంది? అంటే మాకు బ్రీడ్ వచ్చేసి మేము పంజాబ్ నుండి తీసుకొని వచ్చినాము. బ్రీడ్ వచ్చేసి లార్జ్ వైట్ యాక్షేర్. ఈ బ్రీడ్ అయితేనే మనకు ఇండియాలో మనకు సర్వే అవుతుంది. ఈ బ్రీడ్ కొంచెం పిల్లలు ఎక్కువ వస్తాయి, 9 నుండి 14 పిల్లల వరకు వస్తుంది. ఈ బ్రీడ్ అయితేనే మనకు సూటబుల్ అయిన మన వెదర్కు సూటబుల్ అయింది అని చెప్పి మేము ఈ బ్రీడ్నే తీసుకొని రావడం జరిగింది. ఈ బ్రీడ్ వచ్చేసి పంజాబ్ నుండి తీసుకొని వచ్చినాం. మేము 35 ఎనిమల్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. 35 ఎనిమల్స్లు ఎన్నడూ తీసుకొచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ అవి పెరిగి ఎన్ని అయినాయి? ఇప్పుడు మేము 35 ఎనిమల్స్ తీసుకొచ్చింది ఏప్రిల్ 16కు మన ఫామ్కి వచ్చినాయి 35 ఎనిమల్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటి మనం తీసుకురాగానే మనకు ఒక 1 మంత్లో అన్ని ఎనిమల్స్ క్రాసింగ్ అయిపోవడం జరిగింది. అక్కడ నుండే కొన్ని ఎనిమల్స్ క్రాస్ అయినాయి మా దగ్గరికి వచ్చినాయి. అవి జూన్ 23 నుండి పిల్లలు రావడం జరిగింది. ఆ పిల్లలు ఇప్పుడు దరిదాపు 70 కేజెస్ దాకా ఉన్నాయి. జూన్ 23లో పుట్టిన పిల్లలు ఇప్పుడు 70 కేజెస్ దాకా ఉన్నాయి. మనము మాకు వచ్చేసి అన్ని వచ్చిన నెలకే క్రాసింగ్ అయిపోయినాయి. ఆగస్టు నుండి మాకు మళ్ళీ డెలివరీస్ అయినాయి. ఆగస్టు 15 నుండి స్టార్ట్ అయింది ఫస్ట్ డెలివరీ. మళ్ళీ ఆగస్టు 15 నుండి మాకు అక్టోబర్ వరకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. డెలివరీస్ అయిపోయినాయి, వీనింగ్ కూడా అయిపోయింది. ప్రజెంట్ మా దగ్గరకు వచ్చేసి టోటల్ పిల్లలు వచ్చి 230 పిగ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. 230. ఇప్పుడు వాటికి మనం అసలు మ్యాన్ పవర్ ఇవి మనం ఎంతమంది మనుషులు ఉండాలి? వాటి సవరణ చేయాలన్నా, వాటి బాగోగులు చూసుకోవాలన్నా మనకి ఎంతమంది మ్యాన్ పవర్ పడుతుంది? ఇప్పుడు మన దగ్గరనైతే ఈ 250 ఎనిమల్స్కి వచ్చేసి ఒక జోడి ఒక అబ్బాయి ఉంటాడు. దాంతోపాటు మాకు 6 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో కూడా వ్యవసాయం పనులు కూడా చేసుకుంటా వాళ్ళు ఒక జోడి ఒక మనిషి ఒక అబ్బాయి, ఒక భార్య భర్త, ఒక ఎక్స్ట్రా ఒక అబ్బాయి, ముగ్గురే చూసుకుంటారు. దాంతోపాటు వ్యవసాయం కూడా చూసుకుంటారు. వాళ్ళకు కొంచెం చోదోడు వాదోడుగా నేను కూడా ఫామ్లో ఉంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫామ్లో దినచర్య ఏ విధంగా ఉంటుంది? అసలు ప్రతిరోజు పొద్దున్నే మా ఫామ్లో ఎట్లుంటుంది అని అంటే పొద్దున్నే 6 గంటలకు మా పనులు లేస్తారు. లేచి ఒకసారి ఫామ్లోకి వెళ్ళేసి ఎనిమల్స్ని అన్నీ లేపేసి వస్తారు. పడుకున్న ఎనిమల్స్ని అన్నీ లేపేసి ఒకసారి మళ్ళీ బయటకు వచ్చేసి వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి టీ గిన్నె తాగేసి 7 గంటలకు మళ్ళీ షెడ్లోకి వెళ్తారు. ఫస్ట్ పెండ తీసేస్తారు, అంతా లీటర్ మొత్తం తీసేసి మళ్ళీ లీటర్ మొత్తం తీసేసి అప్పుడు పైప్ తీసుకొని ఎనిమల్స్ని ప్లస్ కింద ఫ్లోర్ని ఒకటేసారి కడిగేస్తారు. అది అయిపోయిన తర్వాత ఫీడు ఇప్పుడు వచ్చేసి మన ఫామ్లో వచ్చేసి 3 రకాల ఫీడ్లు ఇస్తున్నాం మేము. స్టార్టర్ ఇస్తున్నాం, గ్రోవర్ ఇస్తున్నాం, మళ్ళీ బ్రీడింగ్ ఎనిమల్స్కు బ్రీడింగ్ ఫీడ్ ఇస్తున్నాం. ఈ 3 రకాల ఫీడ్ని వాళ్ళు రోజు పొద్దున్నే తయారు చేసుకొని దేనికి ఎంత మోతాదు లేనో దాన్ని వెయిట్ చూసుకుంటా ఇచ్చుకుంటా వస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం మార్నింగ్ రోజు ఇదే విధంగా ప్రతిరోజు ఉంటుంది. ఈ పందులకు అనారోగ్యం కనుక వచ్చినట్టయితే వీటికి ఏమన్నా వ్యాధులు వస్తే ఏ విధంగా మనకు మెడికల్గా ఏ విధంగా సపోర్ట్ డాక్టర్ల నుంచి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనము వీటికి ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు ఏంటిదని అంటే మ్యాక్సిమం మనకు 70% మనం ట్రైనింగ్ తీసుకున్నప్పుడే మనల్ని గైడ్ చేస్తారు వాళ్ళు. మనకు అన్ని విషయాలు దానికి ఏ జబ్బు వచ్చింది అని దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా కనుక్కోనాలి, దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలనేది కూడా ఈ ట్రైనింగ్లో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకేమన్నా మనకు అర్థం కానీ ఉంటే మనం లోకల్ ఉన్న వెటర్నరీ డాక్టర్ని ప్లస్ అది కాకుండా ఇంకా అదిగా కావాలంటే మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని ట్రైనర్ని కూడా అడిగి తెలుసుకున్నా కూడా మనకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మనం సొంతగా మనం చేసుకోవచ్చు. సొంతంగానే 35 పందులు తీసుకొచ్చిరనగా దానికి ఎంత షెడ్ నిర్మించాడు? అసలు మళ్ళీ ఇప్పుడు వాటి పిల్లలతో కలుపుకుంటే 250 పిల్లల మొత్తం కలిపి 250 అయినాయి. మనకి ఎంత షెడ్ మీరు నిర్మించారు? అసలు ఇప్పుడు మాకు వచ్చేసి షెడ్ వచ్చేసి 250 ఎనిమల్స్కి వచ్చేసి ఒకటేమో 50 × 40 × 50 ఒక షెడ్ ఉందండి. ఇంకోటి 25 × 40 ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ కంజెస్టెడ్గా ఉందని పిల్లలు ఉన్న టైంలో ఇప్పుడు ఒకటి పెద్ద షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది 200 ఫీట్లు 30 × 200 ఫీట్ల పొడవు ఉందండి. ఈ షెడ్లో మాకు సరిపోతాయి. మ్యాక్సిమం ఈ పెద్ద షెడ్లో మనకు 400 జీవాలు పెంచుకోవచ్చు. కొత్తగా ఈ ఫామ్లోకి రావాలనుకునే వారు ఎవరైనా
నాకు తెలిసి అయితే ఒక 10 నుండి 1 యూనిట్ నుండి 2 యూనిట్ల లోపు నుండే స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఈ 2 యూనిట్ల లోపు నుండి స్టార్ట్ చేసుకుంటే ఏమైందంటే ఎక్కువ గుంపులు తెచ్చుకోవద్దు. నేను ఒక 10-20 చాలలేదని అని అనుకుంటారు. కానీ 10 ఒక యూనిట్ వెనక, ఒక యూనిట్ అంటే 10 ఆడది 1 మొగది. ఓకే, ఈ 11 ఎనిమల్ వెనకాల ఒక 100 ఎనిమల్స్ వస్తాయి. ఈ 10 అనుకుంటారు కానీ ఒక 6 నెలల్లో 100 వస్తాయి. ఆ సంవత్సరం లోపు 200 అవుతాయి. అది అప్పుడు కొంతమంది రైతులకు అనుభవం లేక ఏం చేస్తారు అంటే 10 పందులే అనుకుంటారు. కానీ ఆ 10 పందులు వెనుక ఈ 100 పందులకు దాన పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ 1 యూనిట్ తోటి 2 యూనిట్లతోటి మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనీ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. తక్కువ యూనిట్లు తెచ్చుకుంటే మన దాంట్లోనే పిల్లలు వస్తాయి కదా, మనకి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని మనం ఉంచేసుకొని మిగిలినవి మనం అమ్మేసుకోవచ్చు. ఒక 6 నెలలు మనం ఆగినాం అనుకుంటే మన దగ్గర 1 యూనిట్ తెచ్చుకుంటే ఒక 60-70 పిల్లలు వస్తాయి. 2 యూనిట్లు తెచ్చుకుంటే 150 పిల్లలు అవుతాయి. తర్వాత వాళ్ళ ఏది బాగుందో, ఏ ఎనిమల్ అయితే బాగుందో, మన ఫుడ్ తోటి పెరిగినాయి, మన వెదర్లో పెరిగినాయి, మన వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఎనిమల్స్ని మనం ఏదైతే యాక్టివ్గా ఉందో, ఏదైతే ఇన్ టైంలో గ్రోత్ వచ్చిందో ఆ ఎనిమల్స్ని తీసుకొని మనం మామూలు ఎనిమల్స్ మొత్తం మనం అమ్మేసుకోవచ్చు. తక్కువ ఎనిమల్స్ తోటి ఎక్కువ లాభం పొందాలంటే నాకు తెలిసి 2 యూనిట్ల కంటే దాటిపోవద్దు. 2 యూనిట్లు, 1 యూనిట్ అంటే 10 ఆడపందులు 1 మగ పంది. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే రైతులకు మీరు 2 యూనిట్లతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. 1 యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది? అసలు 2 యూనిట్లతో స్టార్ట్ చేయాలనుకునే రైతు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీని మీద? ఇప్పుడు 1 యూనిట్ కాస్ట్ వచ్చైతే ప్రజెంట్గా మంచి బ్రీడ్ అయితే మనకు వచ్చేసి 4 లక్షల రూపాయలు ఉంది మంచి బ్రీడ్. ఇక మామూలుగా వేస్టేజ్ తోటి వాటితోటి వీటితోటి పెంచే వాళ్ళు కొంచెం రేట్ తక్కువకి ఇస్తారు, వాళ్ళు వేరు. కానీ మంచి బ్రీడ్ కావాలనుకుంటే బ్యాలెన్సింగ్ ఫీడ్ తోటి మెయింటైన్ చేసిన వాళ్ళు వచ్చేసి 4 లక్షల రూపాయలు అయితే 1 యూనిట్కి ఉందండి. ఇంకోటి 1 యూనిట్ మనం తీసుకొచ్చి పెంచాలనుకుంటే 1 ఎనిమల్ మీద వితౌట్ షెడ్ కాస్ట్, వితౌట్ బ్రీడింగ్ కాస్ట్, షెడ్ కట్టుకున్న ఖర్చు కాకుండా బ్రీడింగ్ తెచ్చుకున్న కాస్ట్ కూడా కాకుండా బ్యాకప్ వచ్చేసరికి మనకు తిరిగి అమౌంట్ వచ్చేసరికి 1 ఇయర్ టైం పడుతుంది. ఈ 1 ఇయర్ టైంలో లేబర్కు కానీ, కరెంటు బిల్ కానీ, ఫీడ్ కానీ అన్నీ కలుపుకొని ఒక్కొక్క ఎనిమల్ మీద ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. అంటే మనము 10 ఎనిమల్స్ తెచ్చుకున్నాం అనుకోండి, మనము ఫీడ్ కాకుండా, షెడ్ కాకుండా, ఎనిమల్ ఖర్చు కాకుండా ఓన్లీ వీటికి ఫీడ్ ఖర్చే. దీంట్లో 90% ఫీడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫీడ్ కాస్టే వచ్చి ఒక్కొక్క ఎనిమల్కు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 10 ఎనిమల్స్ మనం పెంచుకోవాలనుకుంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఈ క్యాబిన్ పొడవు వెడల్పు ఎంత? అసలు ఇందులో ఎన్ని పందులు పడతాయన్న? ఈ క్యాబిన్ పొడవు వెడల్పు వచ్చేసి ఇట్లా 15 ఫీట్ల వెడల్పు, 16 ఫీట్ల పొడవు. దీంట్లో వచ్చేసి మనకు 19 ఎనిమల్స్ ఉన్నాయి. కొంచెము స్పేస్ కంజెస్టెడ్గానే ఉంది, కాకపోతే ఇవన్నీ రెడీ టు క్రాస్కి వచ్చినాయి. ఇప్పుడు 65 నుండి 75 మధ్యలో వెయిట్ ఉన్న ఎనిమల్స్ ఇవన్నీ బ్రీడింగ్ ఎనిమల్సే. ఓకే, ఇవన్నీ రెడీ టు క్రాస్కు రెడీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎనిమల్స్ అన్నీ రెడీ టు క్రాస్కు రెడీలు ఉన్నాయి. ఈ ఒక పంది ఎన్ని రోజులల్లా క్రాసింగ్ స్టేజ్కి వస్తుంది అన్న? మనకు ఒకటి వచ్చేసి వెయిట్ని చూసుకోవాలి, వయసును కూడా చూసుకోవాలి. 5 నెలలు దాటిన దాన్ని మన క్రాసింగ్ ఉపయోగించుకోవచ్చు. అప్పటికి ఇది 70 నుండి 80 kgs మధ్యలో వెయిట్లు ఉంటుంది. 70 నుండి 85 kgs మధ్యలో ఉంటుంది. అట్లాంటి వాటినే మనం బ్రీడింగ్కి యూజ్ చేసుకోవాలి. 5 నెలల్లో క్రాసింగ్ స్టేజ్కి వస్తుంది. అవేమో తెల్లగా ఉన్నాయి, ఇవి నల్లగా ఉన్నాయి. ఇవి ఏ జాతి పందులన్నా? ఇవి ఇప్పుడు వచ్చేసి ఇవేమో డూరాకు, అవి లార్జ్ వెయిట్. నాకు స్పెషల్గా కావాలని నేను డూరాకు కూడా తీసుకోవడం జరిగింది. ఇవి కొంచెం బాగుంటాయి ఎనిమల్స్, దానికోసము మనము డూరాకు కూడా తీసుకురావడం ఇవి వచ్చేసి దీనికి 12 పిల్లలు వచ్చినాయండి. ఈ పిల్లలు వచ్చేసి మనకు ఈ రోజుకి వచ్చేసి 23 days పిల్లలు. ఇవి 23 రోజుల పిల్లలు అండి. అవి ఈ మదర్ వచ్చేసి మనకు 2వ సారి డెలివరీ అవుతుంది మన ఫామ్లో. సెకండ్ టైం డెలివరీ మన ఫామ్లో. ఫస్ట్ టైం వచ్చేసి మనకు జూన్ 23న డెలివరీ అయింది. ఇప్పుడు ఈ నెల 27వ తారీఖు నాడు డెలివరీ అవుతుంది ఈ తల్లి వచ్చేసి. అన్న ఈ పంది ఇది లార్జ్ వెయిట్, బ్లాక్ లార్జ్ వెయిట్ కాకుంటే బ్లాక్. ఇది ఇప్పుడు దరిదాపు 200 kgs ఉంది. ఇది ఒక్కసారి క్రాసింగ్ వాడుకొని నెక్స్ట్ టైం తీసేస్తాం. ఇది రీసెంట్ ఈ దరిదాపు ఈ ఎనిమల్స్ అన్నీ క్రాసింగ్ అయిపోయినాయి.
ఇవన్నీ ప్రెగ్నెన్సీ ఎనిమల్స్. ఇవన్నీ ఈ లైన్ మొత్తం ప్రెగ్నెన్సీ ఎనిమల్స్. ఈ లైన్ కొన్ని మేల్స్ ఉన్నాయి దీంట్లో, కొన్ని ఇంకా ఈటుకు వచ్చినవి ఉన్నాయి అన్న. ఇది ఎన్ని రోజుల పంది అన్న? ఇది మా మేల్ ఇదే అండి. ఇది వచ్చేసి దాదాపు ఇప్పుడు ఒక 180 kgs ఉంటుంది. మేము లాస్ట్ టైం క్రాసింగ్ చేయించుకోవడం జరిగింది. ఇది మా దగ్గరకు వచ్చినప్పుడు 110 ఉండే, ఇప్పుడు 180 200 మధ్యలోకి అయింది. ఇది ఒక్కసారి క్రాసింగ్ వాడుకొని దీన్ని కూడా తీసేస్తాం. ఇది ఇప్పుడు అన్నిటికీ ఇది ఒకటేనా అన్న? ఇది మాకు అన్నిటికీ 3 మేల్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి ఉన్నది, బ్లాక్ కలర్ ఒకటి, ఇది ఒకటి. ఇది మేల్ క్యాబిను, ఇది ఫీమేల్ క్యాబిను, అది ఫీమేల్ క్యాబిను. ఈ మేల్ అనేది ఈ 2 సైడ్ల ఫీమేల్స్ ఉంటాయి. ఈ ఫీమేల్స్ని అట్రాక్ట్ చేసి తొందరగా ఇటుకు వస్తుంది అట్లా అన్నట్టు. అందుకే ఈ అటు సైడ్ ఫీమేల్స్, ఇటు సైడ్ ఫీమేల్స్ ఉంచేసి మధ్యలో మేల్స్ని ఉంచినాం. ఇది వాటిని ఊకే రెచ్చగొడతా ఉంటుంది. ఆ రెచ్చగొట్టడం వల్ల మనకు తొందరగా ఇటుకు వస్తాయి. అది ఇది ఇప్పుడు మగ పందిగా అన్న? ఇది వచ్చేసి లార్జ్ వైట్ బ్లాక్. ఈ బ్లాక్ ఇది 200 kgs దాకా ఉంది. ఇది ఒకటేసారి మనము ఉంచేసుకొని నెక్స్ట్ టైం తీసేస్తాము. ఇది మాకు ఇప్పటివరకు అయితే మంచి, దీనికి పుట్టిన పిల్లలు మంచి గ్రోత్ ఉన్నాయి. మాకు అన్ని రకాల వెయిట్ కూడా ఉన్నాయి, గ్రోత్ బాగుంది. మాకు లీటర్ సైజ్ కూడా బాగా వచ్చింది. ఫీడ్ ఎట్లా పెడతారన్న వీటికి? ఇది వచ్చేసి మన ఫీడ్ తొట్టి అండి. ఈ తొట్టిల్నే మేము వెయిట్ చూసి దీనికి వచ్చేసి ఎంత వెయిట్ వేయాలో అంత వెయిట్ ఈ తొట్టిల్నే ఇస్తాం. దానా వాటర్ ఎట్లా పెడతారు? వాటర్కి వచ్చేసి వాటర్ నిప్పల్స్ ఉన్నాయి. ఈ నిప్పల్స్ తోటి మాకు డైరెక్ట్ వెళ్ళి అదే ఎనిమలే ఇక్కడ తాగుతుంది. అదనంతలో ఇది ప్రెస్ చేయడం వల్ల వాటరు తాగుతుంది. అదంతలో అదే వాటర్ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎనిమల్ వాటర్ తాగేది మనం చూస్తున్నాం. ఇవి అన్ని మెడిసిన్ అన్న? ఇవన్నీ మామూలుగా వీటికి జబ్బుల కోసం కాదు, రెగ్యులర్గా యూజ్ చేసేది. డివార్మింగ్ సంబంధించింది, ఓవరాల్స్, కొన్ని చిన్న చిన్న ఏమన్నా ఫీవర్ కానీ ఫీడ్ తినకపోతే ఇచ్చేటి. పెద్దగా మెడిసిన్ యూజ్ ఏం కాదు దీంట్లో. ఈ తొట్టి ఎందుకు కట్టినామన్నా మనం? ఈ తొట్టి వచ్చేసి మనము దీన్ని క్రీపర్ రూమ్ అని అంటాము. దీని పొడవు వచ్చేసి 3 ఫీట్లు, వెడల్పు వచ్చి 2.5. దీన్ని డెలివరీ అయినప్పుడు పిల్లలు హీట్ కోసం వెళ్ళి దాంట్లో ఉంటాయి, వేడి కోసం. పిల్లలకు వేడి కావాలి కాబట్టి చలికి తట్టుకోలేక దాంట్లో వెళ్ళి పడుకుంటాయి. దానికోసం ఈ క్రీపర్ రూమ్ మనం కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ షెడ్ వైశాల్యం ఎంత అన్న? ఇది మొత్తం ఈ షెడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పు. ఎన్ని క్యాబిన్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? వచ్చేసి దీంట్లో మొత్తము 14 క్యాబిన్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఎనిమల్స్ ఉన్నాయన్న మన షెడ్లో? ఇప్పుడు ఈ ఎనిమల్స్ వచ్చేసి మనకు 80 ఎనిమల్స్ ఉన్నాయి ఈ క్యాబిన్లో. 80. ఇప్పుడు ఇవి వచ్చేసి మనము బ్రీడింగ్ ఎనిమల్స్. ఇవి 65 నుండి 75 మధ్యలో ఉన్నాయి వెయిట్. ఇవన్నీ బ్రీడింగే. ఇవి అమ్మకానికి ఇప్పుడు మన దగ్గర రెడీలు ఉన్న ఎనిమల్స్ ఇవి. ఇప్పుడు మీరు ఫస్ట్ విడత మీరు తీసుకున్న వాటికి వచ్చిన పిల్లలు ఇవి? మనం తీసుకున్న వాటికి వచ్చిన పిల్లలు ఇవి. ఓకే అండి. ఇప్పుడు అమ్మే స్టేజ్కి వచ్చినాయి. ఇది వరకు మీరు ఏమన్నా అమ్మిరా అన్న మన ఫామ్ నుంచి? ఇప్పుడే ఫస్ట్ మనము సేల్కి ఇవి రెడీలు ఉన్నాయి. ఆల్రెడీ ఇవి బుక్ అయిపోయినాయి. ఈ నెక్స్ట్ వీక్లో డెలివరీ అయిపోతాయి. వాళ్ళకు డెలివరీ చేస్తాం, తీసుకెళ్తారు వాళ్ళు. వీటిని ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చిన్న పిల్లవాడు కూడా ఇళ్ళకి వచ్చి మెయింటైన్ చేయొచ్చు. కరవడం కానీ కొరకడం కానీ అలాంటిది ఏముండదు. హ్యాపీగా వీటిని మనం పెంచుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కొంతమంది భయపడుతూ ఉంటారు, బయట తిరిగేటి కొంచెం కరవడానికి వస్తాయి, కానీ ఇవి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఏం కూడా అనవు మనల్ని. 2 నెలల 15 రోజుల పిల్లలు. ఈ క్యాబిన్లో ఎన్ని పిల్లలు పడతాయి అన్న? క్యాబిన్లో 20 పిల్లలు ఉన్నాయి. ఇవి కూడా సేమ్ ఫుడ్ అదే ఇచ్చుడు? ఇది ఫీడ్ తీసుకోమని. ఒక రోజు ఎంత ఫుడ్ తింటుందన్న ఒక పిల్ల? ఇప్పుడున్న స్టేజ్లో మాత్రం అది ఒక 800 గ్రాములు ఇస్తున్నాం. ఒక దానికి 800 గ్రాముల నుండి 800 గ్రాములు ఇస్తున్నాం ఒక ఎనిమల్. అవి మనకు ఇప్పుడు క్రాసింగ్కి వచ్చిన ఎనిమల్స్. అవి వాళ్ళ కంజెస్టెడ్ ఉందని ఇక్కడ వేయడం జరిగింది. ఇవన్నీ పిల్లలే. ఇవన్నీ బ్రీడింగ్ కోసం ఉన్నాయి. ఒక 2.5 నెలల్లో ఇవన్నీ బ్రీడింగ్ కోసం. మామిడి చెట్లు కూడా. మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఇది 6 ఎకరాల ల్యాండ్ మనది మొత్తం వచ్చేసి. మామిడి చెట్లు కానీ ఇవి కలప
పడవలలో స్టీమర్లలో ఉపయోగిస్తారు. చాలా కాస్ట్లీది, మీ ఇంటీరియర్ డెకరేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఈ మామిడి తోట ఒకటి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. మామూలుగా రైతులు అందరూ డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకుంటారు, మరియు కోళ్ళ ఫామ్, మహా అయితే గొర్రెలు, ఇట్లా వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మంది వీటికి వ్యవసాయ ఆధారిత రంగాలంటే కోళ్ళ ఫామ్ కానీ, గొర్రెల ఫామ్ కానీ, లేదా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తారు. కానీ మీరు ఇప్పుడు మీరు పిగ్ ఫామ్ మెయింటైన్ చేస్తారు కొత్తగా. ఇప్పుడు రైతులు ఇందులోకి రావచ్చా? ఈ రంగంలోకి వస్తే మీరు ఎలాంటి సహకారం ఇవ్వగలుగుతారు? ఇప్పుడున్న వ్యవసాయ రంగంలో కోళ్ళ ఫామ్ కంటే, గొర్రెల ఫామ్ కంటే, డైరీ ఫామ్ కంటే మ్యాన్ పవర్ తక్కువ ఉన్నది. తక్కువ ఉంది. ఇప్పుడు కోళ్ళకు వచ్చేసి ఒక రోజు అప్ అవుతుంది రేటు, ఒక రోజు డౌన్ అవుతుంది ఒకటే రోజుల. ఇంకోటి కోళ్ళు వచ్చేసి ఏంది అని అంటే అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫీడ్ తినడం తింటుంది కానీ గ్రోత్ రాదు. ఇంకా పాలకు వచ్చేసి ఏంది, పాల రేటు అప్ డౌన్ అవుతా ఉన్నాయి. పాల రేటు డౌన్ అయిపోయింది. ఇప్పుడున్న ఫీడ్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది, పాల రేటు తక్కువ అయిపోయింది. దానికి మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి, ఎక్కువ విస్తీర్ణం ల్యాండ్ కూడా కావాలి. ఈ పిగ్ ఫామ్కి వచ్చేసి, గొర్రెల ఫామ్కి వచ్చేసి ఏంటంటే గొర్రెలు మొత్తం తిప్పుకొని రావాలి. ఆ గొర్రెలది కూడా చాలా ఫామ్లు అయిపోయేసరికి బక్రీద్ వాటికి లాస్ట్ టైం కొంతమంది అమ్ముకోలేకపోయారు గొర్రెల పొటేళ్ళు. దాంట్లో కూడా ఇబ్బందిగానే ఉంది. ఇదైతే ఈ బిజినెస్లో మ్యాన్ పవర్ తక్కువ. ఒక జోడి 250 పిగ్స్ను ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఒక 2 గంటలు, ఈవినింగ్ ఒక 2 గంటలు కష్టపడితే సరిపోతుంది. ప్లస్ దీంట్లో మనం ఎక్కడికి పోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. బయ్యర్స్ వచ్చి మన దగ్గరికే డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ బిజినెస్ ఇప్పుడు ఉన్న వాటికంటే పోల్చుకుంటే ఇది బాగా బెటర్గా ఉంది. ఈ పిగ్స్ అనేది ఏంటంటే ఒక వెయిట్కి వచ్చి ఆగేది ఉండదు. ఇది మనం 100 కేజీలు ఉన్నప్పుడు అమ్మేసుకుంటాం. ఒకవేళ మార్కెట్ డౌన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఫీడ్ ఇచ్చినా కూడా గ్రోత్ వస్తూనే ఉంటుంది. ఇది ఎంత తింటుందో దానికి రెట్టింపుగా వెయిట్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీంట్లో లాభాలే ఉన్నాయి తప్ప నష్టాలు ఏం లేవు. కొత్తగా వచ్చే ఫార్మర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకు నా పూర్తి సహకారం. దరిదాపు నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దరిదాపు ఫామ్లు రన్ చేస్తున్న వాళ్ళందరూ నాకు డైలీ నేను ఒక 50-60 మందితో తక్కువ 50-60 మంది ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తూ ఉంటా. ఈ విషయంలో మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను నా వంతు సహకారం 100% వాళ్ళకు ఉంటుంది. కొత్తగా వచ్చే ఫార్మర్స్ తప్పకుండా రావచ్చు ఈ బిజినెస్లకు. ఒక 100 కిలోల పంది అసలు ఎంత ఫీడ్ తింటుంది? దాన్ని మొత్తం 100 కిలోల పందిని పెంచనీకి ఎంత ఖర్చు అవుతుంది? మరి మనకు బయ్యర్ ఎంత కొనుక్కొని పోతాడు? మనకి ఎంత లాభం వస్తుంది ఒక 100 కిలోల పంది మీద? ఇప్పుడు ఒక్క ఎనిమల్ వచ్చేసి 275 కేజీల ఫీడ్ తీసుకొని 7 నెలల్లో 100 కేజీల బరువు వస్తుంది. 7 నెలల 275 కేజీల ఫీడ్ తీసుకొని 100 కేజీల బరువు వస్తుంది. ఈ 275 కేజీల ఫీడ్కి వచ్చేసి ప్రజెంట్ 30 రూపాయలు వేసుకున్నా మనకు 8,250 రూపాయలు ఫీడ్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఒక్క ఎనిమల్కు 8,250 రూపాయలు ఫీడ్ కాస్ట్. దీంట్లో మళ్ళీ లేబర్ కాస్ట్ ఒక 1000 వేసుకోండి. ఇంకోటి చిన్న చిన్న రిపేర్స్ అవి ఇవి మెడిసిన్ అది ఇది ఇంకొక 1,000 వేసుకున్నా మనకు టోటల్గా 10,500లో ఒక ఎనిమల్ రెడీ అవుతుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముకున్నా కూడా ఈరోజు 190 రూపీస్ ఉంది మార్కెట్ రేటు. కొంచెం డౌన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఈ మన శ్రావణ మాసం వచ్చింది కదా, దాని విషయంలో కొంచెం రేటు డౌన్ ఉంది. మళ్ళీ రేట్లు పెరుగుతుంది. ఇది అయిపోయిన ఏమంటే పెరుగుతుంది. మన దేశంలో పక్క దేశాలలో కూడా తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ పెంచే వాళ్ళు తక్కువ ఉన్నారు. పెంచే వాళ్ళకంటే తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దీనికి డిమాండ్ ఉంది, ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. ఇంకా ఈ ఫామ్లు వేసి పెంచుతున్న వాటికైతే చాలా డిమాండ్ ఉంది. ఊర్లో ఉన్న వాటికి కాకుండా ఫామ్లో ఉన్న వాటికి చాలా డిమాండ్ ఉంది. మంచి రేటే ఉంది. ఒక ఎనిమల్ మీద మనకు తక్కువనైనా ఒక 8,000 రూపాయలు మిగులుతుంది. చూశారు కదండి ఈ వీడియో. మనం వినూత్నంగా పిగ్ ఫామ్ నిర్వహిస్తూ తను లాభాల పడుతున్న రాజును మనం పరిచయం చేయడం జరిగింది. మన ఛానల్లో మరిన్ని కొత్త వీడియోలు రావడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా, కామెంట్ చేయవలసిందిగా మన ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతూ ఉంది.